ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. అంటే లైక్ మీ పర్సన్ మనసులో ఏముంది బయటికి చెప్పకుండా, ఆ పర్సన్ బయటికి ఒకలాగా ఉండొచ్చు, కానీ వాళ్ళ మనసులో ఇంకొకటి ఉండొచ్చు. బయటికి నెగిటివ్గా ఉండొచ్చు, లోపల పాజిటివ్ ఉండొచ్చు, లేకపోతే లోపల పాజిటివ్ ఉండొచ్చు, కానీ ఆ పర్సన్ ఏంటంటే ఈగో వల్ల బయటికి నెగిటివ్గా కనిపించవచ్చు. అసలు వాళ్ళ మనసులో అసలు ఏముంది, ఏం అభిప్రాయం ఉంది, ఏం దాచిపెడుతున్నారు వాళ్ళు మీ నుంచి, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మనసులో వాళ్ళకి మీ మీద అనేది ఈరోజు వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. కలెక్టివ్ పీపుల్ కోసం చేసే రీడింగ్ కాబట్టి మీకు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. మీకు రెజనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. మేల్ కోసం కావచ్చు, ఫీమేల్ కోసం కావచ్చు, బోత్ కోసం ఈ రీడింగ్ నేను చేస్తున్నాను. సో మీ పార్ట్నర్ మేలా ఫీమేలా అనే విషయం మీకు తెలుసు కాబట్టి ఆ విషయంలో నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు. మీ పార్ట్నరే అవ్వచ్చు, లైఫ్ పార్ట్నరే అవ్వచ్చు, మీ లవ్ చేసిన పర్సన్ అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు నేమ్ తీసుకోండి. మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీరు ఇష్టపడే పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆ పర్సన్ నేమ్ తీసుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి కార్డ్ షఫల్ చేసేటప్పుడు. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? ఏ రాశి వాళ్ళైనా చూడొచ్చండి అండ్ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే రీడింగ్ చూడొచ్చు. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ఎల్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య సెపరేషన్, బ్రేకప్, డిస్టర్బెన్సెస్ ఏమున్నా సరే, ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా సరే, సో ఏమున్నా సరే ఇది మీకు రెజనేట్ అవుతుంది. మీకు రెజనేట్ అయిన పాయింట్ మాత్రమే తీసుకోండి. రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి రీడింగ్ని. సో కార్డ్స్ షఫల్ చేసేంతసేపు మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి, మెమరీస్ గుర్తు చేసుకోండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎవరైతే ఈ వీడియోకి అట్రాక్ట్ అవుతున్నారో, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ కోసం ఏ విషయాలు వాళ్ళ పర్సన్ వాళ్ళ దగ్గర దాచిపెడుతున్నారు, వాళ్ళ మనసులో అసలు ఏముంది, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. I wish things could be different. I hope that you can forgive me one day. I am afraid to contact you. Just being you is intoxicating. I am starting to understand our connection. మీ కనెక్షన్ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారంట. I remember every detail of that day.
I know that I crossed the line with you. I know I was a distraction from your pain. I left you before you could leave me. I want you. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి యూ అండ్ ఐ వర్ టూ యంగ్. మై లైఫ్ ఈజ్ నాట్ యాజ్ టుగెదర్ యాజ్ ఇట్ సీమ్స్. నువ్వు నేనేదో హ్యాపీగా ఉంటున్నాను అనుకుంటున్నావేమో నువ్వు లేకుండా, కానీ నువ్వు చూసినట్టుగా ఏమీ లేదు నా లైఫ్ అని చెప్తున్నారు మీ పర్సన్. నువ్వు చూసినట్టు అట్లా ఏమీ లేదు, హ్యాపీనెస్ ఏం లేదు నా లైఫ్లో. ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ. సో ఈ పర్సన్ మీకు ఏమన్నా అబద్ధాలు చెప్పుంటే కనుక దానికి ఆ పర్సన్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. అంత ఈజీగా ఏమీ లేదు నా లైఫ్. దూరం నుంచి చూస్తే నేనేదో బాగున్నానో లేకపోతే నేనేదో హ్యాపీగా ఉన్నానో అనిపిస్తూ ఉండొచ్చు, కానీ అలా ఏమీ లేదు ప్రజెంట్ నా లైఫ్ అని చెప్తున్నారు మీ పర్సన్. సో ఇక్కడ క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఐ విష్ థింగ్స్ కుడ్ బీ డిఫరెంట్. క్లారిఫై చేయండి యూనివర్స్. ఏ థింగ్స్ డిఫరెంట్గా ఉండుంటే బాగుండేది అని వీళ్ళ పర్సన్ ఫీలింగ్ ఏం క్లారిటీ ఇవ్వండి. అట్రాక్షన్. ఈ పర్సన్ మనీ కోసమో కెరియర్ కోసమో మీకు దూరం అవ్వకుండా ఉంటే బాగుండేది, సిచ్యువేషన్స్ ఇట్లా అవ్వకుండా ఉంటే బాగుండేది, మీ మధ్య ఎప్పటికీ మీ ఇద్దరి మధ్య ఉన్న అట్రాక్షన్ అలాగే ఉండుంటే బాగుండేది, వేరే దానికోసం ఆశపడి మిమ్మల్ని వదులుకోకుండా మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉండుంటే బాగుండేది అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. చూడండి, ఏస్ ఆఫ్. మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ రాకుండా ఉంటే బాగుండేది, మీ ఇద్దరి మధ్య గొడవ రాకుండా ఉంటే బాగుండేది, మీ ఇద్దరి మధ్య ఎప్పుడూ ఆ అట్రాక్షన్ ఆ కెమిస్ట్రీ అలాగే ఉండుంటే బాగుండేది అనేది ఈ పర్సన్ ఫీలింగ్. మీకు మనీ కోసమో బిజినెస్ కోసమో దూరం అవ్వకుండా ఉండుంటే బాగుండేది, మీ మీద ఉన్న అట్రాక్షన్ మీ మీద ఉన్న లవ్ చూపించుంటే బాగుండేది, మీకు దూరం అవ్వకుండా ఉండుంటే బాగుండేది. తన ఈగో వల్ల కానీ లేకపోతే మనీ ఉంది అనే యాటిట్యూడ్ వల్ల కావచ్చు, మీకు దూరం అవ్వకుండా ఉంటే బాగుండేది, మీతో గొడవ పడకుండా ఉంటే బాగుండేది. నేను 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 అని తన కోసమే చూసుకున్నారు తప్ప మీ గురించి ఆలోచించలేదు. తనకి మీరంటే అట్రాక్షన్ చాలా ఉంది ఎట్ ప్రజెంట్. పాస్ట్లో కూడా అట్రాక్షన్ ఉంది, ఇప్పటికీ కూడా మీరంటే అట్రాక్షన్ ఉంది. మీతో ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి, ఏస్ ఆఫ్ వర్డ్స్, మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో లైక్ ఎలాంటి సిచ్యువేషన్ కోసమైనా, జాబ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, ఫ్యూచర్ కోసం కావచ్చు, లవ్ కోసం కావచ్చు, హెల్త్ కోసం కావచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే దాని రిలేటెడ్ అయినా కావచ్చు. సో మీరు మీ ఏ ప్రాబ్లం అయినా సరే పర్సనల్గా మీకు క్లారిటీ కావాలి అంటే కనుక పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్గివ్ మీ వన్ డే. ఏదో ఒక రోజు తను మీకు చేసిన మోసానికి కావచ్చు, మీకు చేసిన ద్రోహానికి కావచ్చు, ఏదో ఒక రోజు నన్ను క్షమిస్తావని అనుకుంటున్నాను. మీ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీకు హోప్స్ ఇంట్రెస్ట్ పెంచేసి ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే ఏదో ఒక రోజు నన్ను క్షమిస్తావు అనుకుంటున్నాను అని చెప్తున్నారు. బికాస్ ఈ పర్సన్కి ఇంకా మీరంటే అట్రాక్షన్ ఉంది, మీరంటే ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్లో సెల్ఫిష్నెస్గా ఆలోచించారు.
తన గురించి మాత్రమే ఆలోచించుకున్నారు, తన సిచ్యువేషన్ గురించి మాత్రమే ఆలోచించుకున్నారు, తన లైఫ్ గురించి మాత్రమే ఆలోచించుకున్నారు ఈ పర్సన్. చాలా సెల్ఫిష్గా ఉంటూ సెల్ఫిష్ డెసిషన్స్ తీసుకుంటూ మిమ్మల్ని దూరం చేసుకున్నారు. కానీ ఏదో ఒక రోజు మీరు తన్ని క్షమిస్తారు, తన్ని అర్థం చేసుకొని మళ్ళీ అర్థం చేసుకోవాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ మీరంటే ఈ పర్సన్కి ఇంకా అట్రాక్షన్ ఉంది, మీకు కూడా ఆ పర్సన్ అంటే అంతే అట్రాక్షన్ ఉంది అని ఆ పర్సన్కి కూడా తెలుసు. ఏదో ఒక రోజు మీరు తన్ని క్షమిస్తారు, క్షమించాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ క్షమించరాని తప్పులు చేశారు మీ విషయంలో, మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, హర్ట్ చేశారు, మీకు అసలు వాల్యూ ఇవ్వలేదు, మీకు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, తన స్వార్థం చూసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ పర్సన్కి మీరంటే అట్రాక్షన్ ఉంది. ఈ 2 కార్డ్స్ కూడా అట్రాక్షనే చూపిస్తుంది. మేబీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ 9 ఆఫ్ కప్స్, మీరే తనకి విష్ ఫుల్ఫిల్మెంట్. మీరుంటేనే ఈ పర్సన్ లైక్ ఒక మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కావచ్చు, తనకి కరెక్ట్ పార్ట్నర్ మీరే అని కావచ్చు. ఇదంతా అభిప్రాయం వాళ్ళ మనసులో ఉంది. మీరుంటేనే హ్యాపీగా ఉంటారని కానీ, మీరుంటేనే చాలా సంతోషంగా ఉంటారని కానీ ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. ఈ పర్సన్ అట్రాక్షన్తో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కానీ, యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్గా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు. ఐఎమ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ. సో ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా భయపడుతున్నారు. ఎందుకంటే అంత మేబీ ఈ పర్సన్నే చెప్పాను కదా, సెల్ఫిష్నెస్తో కావచ్చు, లేకపోతే తన స్వార్థం కోసం కావచ్చు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు కాంటాక్ట్ అవ్వాలి అంటే భయం ఉంది. పేజ్ ఆఫ్ వాండ్స్, నా లైఫ్లోకి ఆల్రెడీ ఇంకెవరైనా వచ్చారని మీరు చెప్తారేమో. అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు, ఇప్పుడు నేను నిన్ను ఎట్లా నమ్మాలి? ఇప్పుడు తనకు అంత ఈజీ కాదు, అది తను ఫీల్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్న అయ్యుండొచ్చు, ఛాన్సెస్ ఉంది. ఓకే, ఏజ్లో చిన్న అయినా పెద్ద అయినా కూడా ఈ పర్సన్ ఏంటంటే ఏదో ఒక రకమైన ప్రయత్నం అయితే చెయ్యాలి అనుకుంటున్నారు. బట్ ప్రయత్నం ఎంతవరకు చేస్తారో ఇక్కడ నాకు తెలీదు. బికాజ్ పేజ్ కనిపిస్తుంది కాబట్టి చేయొచ్చు, కానీ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉంది. చూడండి, హ్యాంగ్డ్ ఉంది. ఈ పర్సన్కి కొన్ని రియలైజేషన్స్ అవుతున్నాయి, కొన్ని తెలుస్తున్నాయి. స్పిరిచువల్గా కూడా ఈ పర్సన్ అవేకన్ అవుతున్నారు. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ కూడా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే పాస్ట్ని ఈ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు. పాస్ట్లో నేను అట్లా చేశాను, నేను వీళ్ళకంతా మోసం చేశాను, అది చేశాను, ఇంట్రెస్ట్ ఉందని చెప్పి వదిలేశాను, ఎలాంటి కమిట్మెంట్ కానీ ఎలాంటి డెసిషన్ కానీ చెప్పలేదు, నా వైపు నుంచి ఇచ్చి నేను వదిలేశాను. సో ఇప్పుడు నేను వెళ్ళినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఆర్ఎల్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారేమో, ఇంకెవరైనా వాళ్ళ లైఫ్లోకి వచ్చున్నారేమో, నాకు ఇప్పుడు నువ్వు అవసరం లేదు అని అంటారేమో అని ఈ పర్సన్ భయపడుతున్నారు. వచ్చినా ఇంతకు ముందులాగా మళ్ళీ మీ ఇద్దరి మధ్య కనెక్షన్ అనేది ఫామ్ అవ్వదు, ఉండదు, ఆ లవ్ ఉండదు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అందుకే కాంటాక్ట్ చేయాలన్నా ఏదో మనసులో ఒక భయం అయితే ఉంది. ఎక్కడ నేను నిన్ను ఎప్పుడో మర్చిపోయాను, నా మనసులో అసలు నీకు స్థానమే లేదు అని అంటారేమో అన్న భయం అయితే ఉంది. అప్పుడు అలా చేసావు కదా, పాస్ట్ అంతా తిరిగి తవ్వి తనకి గుర్తు చేసి తన తప్పులు ఎక్కడ ఎత్తి చూపిస్తారేమో అని ఈ పర్సన్ భయపడుతున్నారు. కాంటాక్ట్ చేయాలన్నా కూడా జస్ట్ బీయింగ్ నియర్ యూ ఈజ్ ఇంటాక్సికేటింగ్. సో మీ దగ్గర ఉంటేనే, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటేనే వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది అనుకొని మేబీ ఈ పర్సన్ మీకు దూరం అయి ఉండొచ్చు. మీకు కమిట్మెంట్ ఇస్తే వాళ్ళ లైఫ్లో ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ ఏమి ఉండదు, వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ ఏమి ఉండదు.
ఇక్కడ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ, మీతో మ్యారేజ్ చేసుకోవడానికి కానీ ఎలా ఫీల్ అయ్యారంటే తన లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది, తన హ్యాపీనెస్ సాక్రిఫైస్ చేయాల్సొస్తుంది. లేకపోతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం వల్లే వాళ్ళ లైఫ్ అంతా డిస్టర్బ్ అయింది అని గతంలో ఫీల్ అయ్యారు. మీకు కమిట్మెంట్ ఇవ్వడం వల్లే, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం వల్లే, లేకపోతే మీతో మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది అని కావచ్చు. ఇట్లా చాలా డౌట్స్, చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈ పర్సన్ సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్, సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి, మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి, రికన్సిలేషన్ అవ్వాలి, మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, ఫర్దర్గా ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్. సో మీకు ఈ పర్సన్కి మధ్య ఉన్న రిలేషన్ కానీ, కనెక్షన్ కానీ, అది ఈ పర్సన్ అర్థం చేసుకుంటున్నారు. పాస్ట్లో నువ్వు నా పక్కన ఉండడం వల్లే నువ్వు నా లైఫ్లోకి రావడం వల్ల నా లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది అన్న టైప్లో ఈ పర్సన్ ఫీల్ అయ్యారు. టు బీ ఫ్రాంక్, నేను చెప్తున్నాను, నేను ఎక్కడ అబద్ధం చెప్పను. వచ్చింది, ఎనర్జీస్ కనెక్ట్ అయింది, చెప్తాను. బికాజ్ ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్. ఎందుకంటే మీకు ఈ పర్సన్కి తెలియకుండా చాలా అటాచ్మెంట్ ఉంది. డెవిల్ ఎనర్జీ కనిపిస్తుంది. మీరు లేకుండా కావచ్చు, మీతో మాట్లాడకుండా కావచ్చు, ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. మీ ఇద్దరికి మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా ఉండుండొచ్చు. ఇక్కడ లవ్ కన్నా కూడా నాకు ఎందుకో ప్యాషనేటెడ్ ఎనర్జీ కనిపిస్తుంది మీ పర్సన్లో. మీరంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, అది కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ప్యాషనేటెడ్ ఎనర్జీనే రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, క్వీన్ ఆఫ్ వాన్స్, పేజ్ ఆఫ్ వాన్స్, 4 ఆఫ్ వాన్స్, డెవిల్. మీతో ఉన్న కనెక్షన్ని ఇప్పుడు ఈ పర్సన్ అర్థం చేసుకుంటున్నారు, రియలైజ్ అవుతున్నారు. మీతో ఉన్నట్టుగా ఇంకెవరితోనూ ఈ కనెక్షన్ ఉండదు, ఇంకెవరితోనూ ఇలాంటి బాండింగ్ ఉండదు. మేబీ ఈ పర్సన్ మీరు ఇల్లీగల్ రిలేషన్షిప్ అయినా ఆర్ ఎల్స్ రాంగ్ కనెక్షన్లో అయినా ఫామ్ అయి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య. ఆర్ ఎల్స్ మీకు ఈ పర్సన్కి మధ్య మంచి రొమాంటిక్ టైమ్స్ కూడా ఉండుండొచ్చు. ఇంటిమసీ ఇట్లాంటివి కూడా మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీ కనెక్షన్ని అర్థం చేసుకుంటున్నారు, మీతో ఉన్న బాండింగ్ని అర్థం చేసుకుంటున్నారు. మీతో మాట్లాడాలనిపిస్తుంది, మీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది, మిమ్మల్ని వదులుకోవాలని అనిపించట్లేదు. కింగ్ ఆఫ్ పెంటికల్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి మేబీ ఈ పర్సన్ ఏంటంటే ప్రాక్టికల్గా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ దట్ డే. సో మీకు ఈ పర్సన్కి మధ్య ఏదో ఇంకా ఈ పర్సన్ను మీరు కలిసిన రోజు కావచ్చు, మీ ఇద్దరు గొడవ పడిన రోజు కావచ్చు, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్న మూమెంట్స్ కావచ్చు, ఇంకా ఆ రోజుని ఈ పర్సన్ గుర్తు పెట్టుకున్నారంట. అది ఏంటో చూద్దాం. మరి గొడవ పడింది చెప్పానా, 5 ఆఫ్ వాన్స్. మీ ఇద్దరు ఒకరితో ఒకరు గొడవ పడింది, కానీ డిస్టర్బెన్స్ మేబీ మీ ఇద్దరి మధ్య మీరు ఒకళ్ళే కాదు, మేబీ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ చాలామంది పీపుల్ కలిసి మీరు మీ పార్ట్నరు కలిసి డిస్టర్బెన్స్ ఏదైనా ఉండొచ్చు. కానీ బట్ మీ ఇద్దరు గొడవ పడిన రోజు, మీ ఇద్దరు నువ్వంటే నువ్వు అని, నువ్వు అదంటే నువ్వు ఇది అని ఇద్దరు డిస్టర్బెన్స్ కానీ గొడవ పడింది కానీ ఇంకా ఈ పర్సన్ మనసులో ఉంది. కాబట్టి ఈ పర్సన్కి మీతో హ్యాపీగా ఉండాలని ఉన్నప్పటికీ అది మర్చిపోలేక, అది మనసులో నుంచి తీసేయలేకపోతున్నారు.
చూడండి, సన్ కార్డ్. మీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఉంది, రీయూనియన్ అవ్వాలని ఉంది, కానీ ఇది మీ పర్సన్ని ఆపేస్తుంది. జరిగింది ఆ పర్సన్ అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నారు. ఐ నో దట్ ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ. మేబీ మిమ్మల్ని చాలా దూరం ఆర్ఎల్స్ చాలా ఎక్కువ మాటలే అన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో నాకు తెలిసి ఈ పర్సన్ మీతో చాలా దూరం ట్రావెల్ అయ్యారు. మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి అవమానపరిచి మీరు సైలెంట్ అయ్యేలాగా, మీరే ఈ రిలేషన్ని వదులుకునేలాగా, మీకు మీరే దూరం అయ్యేలాగా ఈ పర్సన్ ఏదో చేశారు. అందుకే ఐ నో ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ అని వచ్చింది. చాలా దూరం వరకు మాట్లాడారండి. మీకు ఈ పర్సన్కి మధ్య రిలేషన్లో డిస్టర్బెన్స్కి కారణం మేబీ పేరెంట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు. సో వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు, మీ మదర్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ సమ్ అనదర్ లేడీ ఇంటర్ఫీరెన్స్ అయితే ఉంది. కానీ ఈ పర్సన్ ఏమంటున్నారంటే, తన హద్దు దాటి మిమ్మల్ని హర్ట్ చేశారు. మీ ఇద్దరి మధ్య రిలేషన్ చాలా దూరం వరకు వెళ్ళింది. ప్యాషనేటెడ్ ఎనర్జీ కనిపిస్తుంది. 8 ఆఫ్ వాండ్స్. చాలా దూరం వరకు వెళ్ళారు. ఇంక నేను అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఐ నో ఐ వాజ్ ఎ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్. తను మీతో ఉంటే మీ బాధలన్నీ మీరు మర్చిపోయి, మీ కష్టాలన్నీ మర్చిపోయి, మీరు పడిన స్ట్రగుల్ అంతా మర్చిపోయి, మీరు తనతో హ్యాపీగా ఉంటారు అనేది తనకి తెలుసు. కానీ ఆ పర్సన్ ఏంటంటే, మీరు ఈ పర్సన్ ఎట్ ప్రెసెంట్ బ్లాక్ సిచ్యువేషన్లో ఉండొచ్చు అండి, ఆర్ మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. తన వల్లే మీరు బాధపడకుండా ఉంటారు, తన వల్లే మీరు హ్యాపీగా ఉంటారని తెలిసి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారు, మిమ్మల్ని దూరం పెట్టారు. కానీ ఈ పర్సన్కి మీరంటే ఎట్ ప్రెజెంట్ ప్రేమ ఉంది, ఎమోషన్స్ ఉంది. 2 ఆఫ్ కప్స్. ఈ రిలేషన్ బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు, తన లవ్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. తనతో మాట్లాడితే, మళ్ళీ తనతో మాట్లాడితే మీరు హ్యాపీగా ఉంటారు అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఎంత మీ ఇద్దరి మధ్య బ్లాక్ సిచ్యువేషన్ ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే కనుక మీ మనసు తేలిక అవుతుంది, అండ్ ఆ పర్సన్ మనసు కూడా తేలిక అవుతుంది. మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు అనేది ఈ పర్సన్ ఫీలింగ్. 2 ఆఫ్ కప్స్. ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఈ పర్సన్ వస్తారు మళ్ళీ మీ లైఫ్లోకి. ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయేదానికన్నా ముందే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను. క్లారిఫై చేయండి యూనివర్స్.
పేజ్ ఆఫ్ పెంటికల్స్ బికాజ్ ఇన్మెచ్యూరిటీ. అసలు అక్కడ మీరు వదిలేస్తారేమో, ఈ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్న అయి ఉండొచ్చండి, అందుకే ఇంత ఇన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు. మీరెక్కడ అసలు మీరు వదిలేస్తారేమో అన్న ఆలోచన వాళ్ళ ఇన్మెచ్యూరిటీ వల్లే వచ్చింది. ఆ భయం, వాళ్ళు తగ్గకూడదు, మీ ముందు తగ్గకూడదు అనే ఇన్సెక్యూరిటీస్. ఐ లెఫ్ట్ యూ, యూ కుడ్ లీవ్ మీ బిఫోర్ అంటే మీరు అంటే మీరు తన్ని వదిలేస్తారేమో అని ఊహించేసి వాళ్ళే ముందు వదిలేసి వెళ్ళిపోయారంట. బికాజ్ ఇక్కడ చెప్తున్నాను కదా, పేజ్ ఇన్మెచ్యూరిటీ. వాస్తవానికైతే మీరు వాళ్ళని వదిలేయరు. 3 ఆఫ్ పెంటికల్స్ తనతో కలిసే ఉండాలనుకుంటారు. మేబీ మీ ఇద్దరు ఒకే వర్క్ ప్లేస్ దగ్గర కలిసి ఉండొచ్చు, ఈవెన్ ఒక ఫ్యామిలీ మెంబర్ అయినా అయి ఉండొచ్చు. ఆర్ మీ ఇద్దరు లైఫ్లో ఎవరో ఒకరి లైఫ్లో ఇంకొక అదర్ పర్సన్ ఉండొచ్చు. మీరెక్కడ వదిలేస్తారా అన్న భయంతో ముందే వాళ్ళు వదిలేశారంట. నిజం తెలుసుకోవాలి కదా, వినాలి కదా, అప్పుడు కదా డిసైడ్ అవ్వాలి. కానీ వాళ్ళ ఇన్మెచ్యూరిటీ వల్ల మేబీ మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఇంకెవరైనా వచ్చి ఉండొచ్చు. ఆ రోజు వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ గురించి మీకు తెలిసి ఉందేమో, దానివల్ల కూడా మీరు తన్ని వదిలేస్తారా అనుకొని వాళ్ళే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. మీ చేత ఎందుకు ఆ తిట్లు తినడము, మీ చేత ఎందుకు అక్షింతలు వేయించుకోవడం అని వాళ్ళే ముందే వెళ్ళిపోయారంట. ఆ రోజు మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నారని తెలిసి కూడా ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని వాళ్ళైనా వెళ్ళిపోయి ఉండొచ్చు. సిచ్యువేషన్ వైస్ వర్సా అవ్వచ్చు. ఐ వాంట్ యూ. నాకు నువ్వు కావాలంటున్నారు ఇప్పుడు. టెన్ ఆఫ్ స్వర్డ్స్. నాకు నువ్వు కావాలి, నువ్వు లేకుండా నేను హ్యాపీగా లేను, మళ్ళీ నేను నిన్ను అసలు బాధ పెట్టను, నాకు నువ్వు కావాలి, నేను నిన్ను ఇంకెప్పటికీ బాధ పెట్టను, నేను నిన్ను ఇంకెప్పుడు చీట్ చేయను, నేను నిన్నెప్పుడు ఇంకా బాధ పెట్టను, నాకు నువ్వు కావాలి అంటున్నారు. బికాజ్ 5 ఆఫ్ స్వర్డ్స్, నాకు తెలిసి ఈ పర్సన్ తన ఈగో వల్ల మిమ్మల్ని హర్ట్ చేశారు, కానీ ఇప్పుడు రియలైజ్ అయ్యి మీరు కావాలి అంటున్నారు. ఇంకెప్పటికీ మిమ్మల్ని బాధ పెట్టను, హర్ట్ చేయను, మీకు నచ్చినట్టే ఉంటాను, నేను ఇంకెప్పుడు బాధ పెట్టను. తన ఈగో వల్ల ఇక్కడ ఈ పర్సన్ మీతో ఫైట్ చేశారు. మీరు ఇంత హర్ట్ అవుతారని ఆ పర్సన్ అనుకోలేదు. కానీ నేను నిన్ను చాలా బాధ పెట్టాను, కానీ ఇంకొకసారి అలా బాధ పెట్టను, నాకు నువ్వు కావాలి, నేను నిన్ను ఇంకా మోసం చేయను, నాకు నువ్వు కావాలి. 5 ఆఫ్ స్వర్డ్స్ ఏంటంటే రియలైజేషన్స్ అవుతున్నారు, చేంజ్ కోరుకుంటున్నారు. ఇంకా బాధ పెట్టను, నాకు నువ్వు కావాలి అంటున్నారు. సో 5 ఆఫ్ స్వర్డ్స్. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు, సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్ తీసుకోవాలి అంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.